ఇప్పుడు ఇంతమంది స్వాములు బయటికి రావడం జరుగుతుంది. అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి. నేనే చాలా మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే కొంతమంది కొన్ని జిమ్మిక్కులు చేస్తున్నారు. అంటే అది జిమ్మిక్కా, నిజంగా వాళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయా? అంటే నేను కొన్ని చూసినప్పుడు వాళ్ళు నిజంగా నేను ఏం అంటే నేను ఏం థింక్ చేస్తున్నా అది చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో జిమ్మిక్ చేసి స్వామి నేనేం చెప్తున్నా, ఆ దగ్గర అదే మాయ ఉంటే ఓకే ఓ 10 మంది కడుపు నింపు. మన దగ్గర అదే శక్తి ఉంటే 100 మందికి మంచి, నా దగ్గర ఉన్నది 100% నా దగ్గర బలం ఉంటే నేను 100 మందికి మంచి చేస్తా. నాకే బలం లేకపోయా నాకు ఒక స్థాయి అనేది ఉంది, కానీ ఒక తీరులో 10 మంది వచ్చినా కానీ చూసుకునే అంత పవర్ నా దగ్గర ఉంటే 100 మందికి మంచి చేయకపోవడానికి కారణం ఏముంటుంది? నాకు చేయడానికే మనసు అనేది ఒప్పుకుంటుంది కదా. అట్లాంటిది ఎవరో ఏదో చేస్తా అని చెప్పి వాళ్ళ మీ దగ్గరకు వచ్చిన తర్వాత భయపడిపోయి ఇది చేస్తా అది చేస్తున్నా అనేటోడు అంటే కనుకట్టు విద్యలు అవి. మ్యాజిక్ నేను కూడా చేస్తా, నీ గండ్ల కనిపించాలంటే కనిపించేది మ్యాజిక్ నేను కూడా చేస్తా. నా గడ్డంలోకి వెళ్ళి పువ్వు తీస్తా నేను నీకు ఈయనే, కానీ అది మ్యాజిక్ కనిపించేది మ్యాజిక్, కనిపించింది నీ అంతరాత్మకు తెలిసేది, నీకు తెలిసేది సత్యం అంటే ఏందో చూపించేటోడు మనిషి. ఆయన దగ్గర ఉన్నటువంటి పవర్ 10 మందికి మంచి చేస్తేనే ఆడు మనిషి. స్వార్థ కోసం చూసుకునేటోడు మూర్ఖుడు. అది ఎప్పుడైనా సరే మూర్ఖునికి ఏముంటుంది, అవసరం ఉండదు, నీ దగ్గరకు వస్తారు, నీతో పని చేయించుకున్న తర్వాత వెళ్ళిపోతారు. అట్లాంటి కాలం ఉన్నది కాలం. నేను అన్ని చూసుకొని వచ్చిన 2 ఏళ్ళ తర్వాత 1 ఇయర్ అవుతుంది మనం ఇంటర్వ్యూ చేసి, అవునా? 1 ఇయర్ తర్వాత నేను ఈ రోజు వచ్చి నేను పక్కా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఎందుకని ఉంటా? నేను ఎన్ని తట్టుకొని రావచ్చు, ఎన్ని చేసుకొని రావచ్చు, అన్ని తట్టుకొని ఇప్పటికి వస్తున్నంటే ఒక 10 మందికి మంచి ఏదో చెడేదో చూపించనికే. నేను పండుగలు చేస్తాను, ఆ చేతులతో ఎంతోమంది దేవుళ్ళను కూర్చోబెట్టిన, ఈ యొక్క చేతితో ఎంతోమందికి మంచి చేసిన. నేను 10 రూపాయలు తీసుకోనని నేను అంటలేను, నేను తీసుకొని ఏం ఆస్తులు లేవు, నాకు అంతస్తులు లేవు, వాళ్ళకి ఇళ్ళకి ఆశపడి వాళ్ళకి ఇళ్ళకే వేసుకొనికే. కానీ ఈ యొక్క దొంగ బాబాల వల్ల, ఈ యొక్క సాముజుల వల్ల, ఈ యొక్క ఇవి మ్యాజిక్ గీజిక్ అనేది ఒకటి చేసి ఇదంతా అట్రాక్ట్ చేస్తున్నారు. కాదు స్వామీజీలకు మ్యాజిక్లు ఎట్లా వస్తాయి? లేదు స్వామి, ఇగో విద్య అనేది నేడుస్తే నీకు కూడా వస్తాయి. ఓకే, విద్య నేడువు నువ్వు, నీకు కూడా వస్తాయి. నేను కూడా ఏది నేర్చుకుంటారు వీళ్ళందరూ. స్వామి నేనేం చెప్తున్నా, నేను మీకు ఇట్లా విద్య నేర్చినాం అనుకో నీకు కూడా వస్తుంది. విద్య అనేది ఎట్లా వస్తుంది? నేర్చుకుంటూ వస్తుంది. చదువు అనేది ఎట్లా వస్తుంది? చదువుకుంటూ వస్తుంది. ఎవరు చెప్తే వస్తుంది? సార్లు అంటే ఉపాధ్యాయుడు చెప్తే, ఉపాధ్యాయుడు చెప్తే ఆ యొక్క విద్యార్థికి ఆ విద్య అనేది అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ ఉన్నది కానీ మనమే చదువుకుంటే కాదు. కాబట్టి చెప్పే గురువులు ఉంటారు, ఆ ఒక గురువుల నుంచి విద్య అనేది పొందుతారు. శిష్యునికి విద్యాంగనే వీడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది వానిపైన డిపెండ్ అయి ఉంటుంది. గురువుకి ఏం సంబంధం లేదు. ఈ కాలంలో గురువులు ఎట్లున్నారంటే పైసలు ఇచ్చిరు, ఇది ధనం పెట్టేసి అయిపోయింది, ఇక ఈయనకి నాకు సంబంధం లేదన్నట్టు అవుతున్నది. అది కాదు, అది పద్ధతి కాదు. శిష్యుడు విద్య ఇస్తే వాడు సరిగ్గా చేస్తుండా, దాన్ని చెడుగా వాడుతుండా. నేను అట్లా వాడేటోనైతే ఈరోజు లక్షల ఫోన్లు ఎత్తుతుండే, నేను నవస్వామి అట్లా చేసేటోనైతే లక్షల ఫోన్లు ఎత్తుతుండే, లక్షల మందికి ఇంటర్వ్యూలు ఇస్తుండే. పెద్ద పెద్ద వాళ్ళు అడిగిరు నాకు ఇంటర్వ్యూ. 1 ఇయర్ లా మీకు ఎన్ని కాల్స్ రావచ్చు? స్వామి ఈ రోజు నేను ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని కూర్చున్నా స్వామి. కానీ నేను మీకు ఒక విషయం చెప్తా, నాకు తెలిసి రాకేష్ స్వామి గురించి ఆయన ఇంటర్వ్యూ తర్వాత జస్ట్ 2 డేస్లోనే ఒక 50,000 కాల్స్ వచ్చినాయి. మా దగ్గర టెలికాలర్ ఒక అమ్మాయి ఉండే, అమ్మాయి అసలు కాల్స్ ఎత్తనికే అసలు ఆమె చనిపోయింది. అంత ఘోరంగా నన్ను చంపేస్తున్నావు శివ, ఇన్ని గనం కాల్స్ అసలు ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ ఆయన గురించి అందరు అడుగుతున్నారని చెప్పేసి ఒక వారం రోజులు నన్ను ఎత్తి తిన్నది అసలు ఘోరంగా. సో ఇన్ని కాల్స్ వచ్చినప్పుడు మీ దగ్గరికి, ఇంటి దగ్గరికి ఎంతమంది రావచ్చు? అసలు చాలా మంది వచ్చారు స్వామి. అట్లా వస్తున్నందుకే ఊర్లో ఇట్లా అందరికీ ఒక తప్పుడు ఉద్దేశం లేక అయిపోయింది. దొంగలు ఎవరు అనేది తెలుస్తలేదు, దొరలు ఎవరు అనేది తెలుస్తలేదు. నాకు జాగాలు లేవు, ఉన్న జాగాలో శివయ్యని కూర్చోబెట్టుకున్నా. ఓ పానం బాగాలేదనేటోళ్ళకు వాళ్ళకి మంచిగా ఉండాలి. ఒక గుడికాడికి పోతే ఒక్కొక్కరికి శివలింగాన్ని ముట్టుకునే అదృష్టం ఉండదు. అట్లాంటిది నాకు ఒక స్వామి కలిసి నాకు శివలింగం ఇట్లా కూర్చోబెట్టుకుంటే ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేసి చేయలే అన్నట్టు కాదు. నేను ఆ విశ్వాసం ఏ రోజు మరవలే. నీకు అదే రోజు లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను ఎవ్వరికి కూడా చెప్పలేదు ఈ విషయం అనేది. నాకు నర్మదా నది అనేది రివర్స్ ఎక్కుతుంది, కింది నుంచి పైనకి ఎక్కుతుంది నది అనేది. అన్ని నదులు కిందికి వస్తే కిందికి వస్తే హిమాలయాస్ నుంచి కిందికి వస్తే ఈ నది అనేది పైనకి ఎక్కుతుంది. ఆ నది నుంచి తీసుకొచ్చిన శివలింగం నా ఇంట్లో ఉన్నది. నాకు స్వామి వచ్చి, స్వామి నువ్వు ఇట్లా పెట్టుకున్నావు కదా నాకు గిఫ్ట్ అని చెప్పేసి, పలానా ఒక స్వామి ఆయన తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఆయన కోసము నేను ప్రతి ఒక్క ప్రజలకు ఏం చెప్తున్నానంటే, మృత్యువుని జయించే శక్తి శివయ్యకు ఉన్నది. ఆ శివయ్య అభిషేకం చేద్దామంటే గుళ్ళకాడికి, హైదరాబాద్లో ఉన్న గుళ్ళకాడికి అభిషేకాలు చేద్దామంటే గాని పని. అట్లాంటప్పుడు ఏం చేయాలి? నేను పెట్టుకున్నటువంటి లింగానికి అభిషేకం చేయాలి, వీళ్ళందరూ మంచి బతకాలి అని చెప్పేసి నేను తపన వాడి, నేను ఒక గుడి కట్టించుకొని ఆ గుడి మీదంగా శివయ్యకు అభిషేకాలు చేయాలి, మంచి జరగాలని చెప్పేసి తపన వాడుతున్నా. నేను చేస్తున్నది ఈ రోజు కూడా 10 మంది కోసమే, మంచి కోసమే. కానీ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పడం జరిగింది, అంటే వేరే లింగాలకు, శివలింగాలకు చేస్తే ఆ దక్కని ఫలం మీ ఇంట్లో ఉన్న లింగానికి వేస్తే దక్కుతుందా? లేదు, లింగాల రూపాలు ఉంటాయి. భీమలింగం అని చెప్పేసి. ఈ లింగం ఏంది?
మహాకాళేశ్వరుడు ఆయన. ఓకే. మహాకాళేశ్వరుడు ఈ యొక్క లింగాన్ని ఏం చెప్తున్నా అంటే, మనం ప్రతిష్టాపన చేసేటప్పుడు మనం ఒక రాయిని తీసుకొచ్చి పెట్టిన లింగమూర్తి లేక మొక్కినా కానీ బలం పెరుగుతుంది. ఓకే. అట్లాంటిది కొన్ని జాగాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు గంగా జలానికి ఎందుకు అంత మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఇంట్లో ఉన్న వాటర్కి ఎందుకు ఇయ్యం? అదైనా గంగని ఇదైనా గంగని, అది యమునా నది, ఇది కూడా కృష్ణా నదే కదా. మన ఇండ్లలోకి వచ్చేటివన్నీ ఆల్మోస్ట్ కృష్ణా నది వాటరే. మరి ఆ నుంచి తీసుకొచ్చిన వాటర్కి ఈ వాటర్కి ఎందుకు తేడా చూపిస్తారు? ప్రవహించే ప్రవాహం బట్టి, వచ్చే జాగని బట్టి, తీసుకొచ్చుకునే దేవుని బట్టి ఈ యొక్క దేవునికి అనేది బలం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూడండి, నాకు తెలిసి ఒక 4-5 ఇంటర్వ్యూలు ఉంటాయా? 4-5 ఉన్నాయి ఇంటర్వ్యూ లేవు. నావే దీంతో 2 అవుతాయి, మిగతాది ఇద్దరికి వరకు 2 ఇచ్చారు అంతే. సో అంటే ఒకవేళ ఈయన పబ్లిసిటీ చేసుకోవాలంటే చాలా పబ్లిసిటీ చేసుకుంటాడు. బట్ నేను ఏమని చెప్తా అంటే ఫైనల్గా, అంటే ఎవరి దగ్గర విద్య ఉంది, ఎవడు మీకు మంచి చేస్తాడు, ఎవడు మీకు చెడు చేస్తాడు అనేది తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ దగ్గర డబ్బులు ఆశించి చేస్తున్నాడు అంటే సో అది మంచి జరగదు. సో నేనైతే ఇంతకుముందు మీకు ఇంటర్వ్యూ అయ్యే ముందు మీకు 70% నమ్మినా అని చెప్పిన, బట్ నేను ఇప్పుడు చెప్తున్నా ఒక 80% నమ్మిన. మళ్ళీ ఒక 10% పెరిగింది. అది కూడా స్వామి, నేను కూడా ఎన్నో చేసుకుంటూ వచ్చినాం, ఎన్నో చూసుకుంటూ వచ్చినాం. నేను ఇప్పుడు ఈ రోజు దగ్గర నేను పండగ చేస్తే మనీ తీసుకుంటా, తీసుకొని అది ఏది ఏముండదు, అలా మా చేతుల కింద ఉండటం కాళ్ళకి ఇలా అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ నేను ఏంటంటే ఉన్న జాగాలో పెట్టుకొని ఒక తప్పు పని చేసినా, లేకపోతే నేను 10 మందికి మంచి చూపిద్దాం అనుకుంటే వాళ్ళకి చెడ్డగా అర్థమవుతున్నాను, నాకు అర్థం కాలేదు. అందుకు ఈరోజు ఇద్దాము, ఒకసారి ఇంటర్వ్యూ ఇద్దాం. మనం ఏంది ఏం సంగతి అని వాళ్ళకు కూడా తెలియాలి. ఈరోజు మనం తిట్టినోడు ఏం మనకేం అన్నం పెట్టాడు, రేపు కొట్టినోడు ఏం మనకు పగగా తెలుస్తుంది, వానికే తెలుస్తుంది. కొట్టినోడు చెయ్యి పడిపోతుంది అన్నోని మాటనే అదే అయిపోతుంది. భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పేసి ఎందుకో నా శివయ్యనో నాకు మీ పేరేం పేరు స్వామి? నా పేరు శివ తెలుసు. నేనేం పూజ చేస్తా స్వామి? శివుడు పూజ చేస్తారు. అందుకు ఆ శివయ్యవు అని చెప్పి నీ వల్ల నాకు మంచి అయ్యేది ఉంటుంది అని చెప్పేసి అన్నందుకు నీకు ఈరోజు ఈ నమ్మకం సత్యం చూపించిన నేను, కానీ లేకుంటే నీకు ఇవి కూడా చూపించకపోదు స్వామి. నిజంగా అప్పుడు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూలో చూపియొద్దు అన్నారు. నేను ఒకటే స్వామి, ఏ రోజు ఎవరికి ఆశ వల్లేదు, ఏ రోజు అది లేదు. మీరు నా పరిస్థితి చూసిరు, అవునవును, మా ఇంట్లో ఎట్లుందనేది చూసిరు, మా అమ్మ ఎట్లా బాధలో ఎంత ఉందనేది చూసిరు. మాకేం ఆస్తులు అంతస్తులు ఉంటే నీకు చెప్పుకోకపోదునా, ఏది ఇట్లున్నాయి స్వామి ఇది ఉన్నాయా అని చెప్పేసి అంత అది ఉంటే నేను ఆ జాగాలనే పెట్టుకోకపోదు. నాకు గుడికి కాదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీకు పైస లేదు, ఏం లేదు, అవునా? సో ఇంతమంది స్వామిలు, దొంగ స్వాములు వెళ్ళి వాళ్ళ దగ్గర 10,000 20,000 అట్లా దోచుకొని తింటున్నారు. ఇంతమంది ఫోన్ చేసినప్పుడు మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు? నాకు ఎందుకో తెలియదు స్వామి. నాకు ఈ ఫేక్ ఈ జనరేషన్తో నాకు ఉండబుద్ధి కాదు స్వామి. మంచి చేద్దామని చాలా తపన పడ్డా, చాలా తపన పడితే ఈ జనరేషన్లో నన్ను ఇప్పుడే మంచిగా చూపిస్తారు, అప్పుడే చెడ్డగా అనుకుంటారు. నాకు అది నచ్చలేదు. ఓకే, ఇక అప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఫిక్స్ అయినా వీళ్ళకి దూరంగా ఉండాలి, వీళ్ళకు భగవంతుడు చూపిస్తేనే నా దర్శనం కావాలి, లేకుంటే కావద్దు. ఇప్పుడు నా పేర్ల మీద ఫేక్ అకౌంట్లు అవుతున్నాయి. ఎందుకు ఒక టెంపరరీ నెంబర్ పెట్టాల్సి వస్తుంది, కానీ భగవంతుడు చూపిస్తేనే నా దగ్గర రావాలి. ఒకరి కోసం ఎంక్వైరీ చేసుకుంటే రావద్దు. వానికి దారి చూపిస్తే నా దగ్గరికి వస్తాడు. నన్ను కలిచేది ఉంటే నా దగ్గర కూరుకొచ్చైనా సరే కాలు మొక్కుతాడు. ఓకే, అది నా దగ్గర ఉన్నదే నాకు చాలు. నాకు చూపించేది భగవంతుడు, నాకు ఆ దారి చాలు. కానీ మస్తు బాధల నుంచి వచ్చినాం. ఇది మాత్రం నిజం చెప్తున్నా స్వామి, చాలా కష్టాలు పడుకుంటూ వచ్చిన నేను. ఇప్పటికీ కూడా ఒక మాట అంటే ఎక్కడ ఏడుస్తానో అనే భయం నాకు. కానీ నేడువా, నేను అంత తొందరగా ఏడ్చేటోని కాదు, అంత తొందరగా బాధపడేటోని కాదు, అంత వీక్నెస్ కూడా అంత వీక్ కూడా కాదు. నేను చాలా స్ట్రాంగ్ నేను. కానీ కొన్ని సిచ్యువేషన్లు అనేవి ఎట్లా వస్తాయంటే, ఈ శివయ్య కూడా ఏడ్చే రోజు వచ్చింది. నేను శివయ్యను ఎందుకు నమ్ముతా, ఎల్లమ్మతలను ఎందుకు మొక్కుతున్నా, మల్లన్న స్వామిని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కలియుగంలో ఆడించేటోళ్ళు వీలే, ఏ దైవం కాదు, ఏది కాదు, వీళ్ళు ఆడిస్తారు. కాబట్టి ఇలా మొక్కి ఆ కులదైవం ఎవరైతున్నారో వాళ్ళని శరణు కోరుకోరు, అంతా మంచి జరుగుతుంది. గురుబలం గట్టిగా ఉండాలి. నీకు ఒక సపోర్ట్ అనేది ఉంటే స్టూడియో కాదు ఇట్లాంటి 100 పెడతాను. నాకు కూడా సపోర్ట్ ఇప్పుడు వస్తుంది. నేను పిలుస్తూ వచ్చేటోళ్ళు లక్షల మంది ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే పలాందాడు అయిపోవాలి కథ మాట్లాడతారు, సెటిల్మెంట్ ఉన్నది. నాకు ఆ మంచితనం ఉన్నది. ఎందుకు చేసుకుంటలే మరి, ఎందుకు చేసుకుంటలే స్వామి? వాడు నేను అడిగితే ఇస్తే అది అలాగే ఉంటుంది స్వామి, అది గలీజ్ ఉంటుంది. ఆయనకి ఇష్టంగా ఇవ్వాలి, నా దగ్గరకు వచ్చి వాళ్ళకి చూసుకుంటాను నేను. వాళ్ళు ఇష్టంగా ఇచ్చేది ఎట్లుంటుంది తెలుసా స్వామి? నేను నీకు వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చింది అనుకో, నువ్వు గుర్తుపెట్టుకుంటావు. నువ్వు అడగంగా ఇస్తే అది మర్చిపోతావు. గిఫ్ట్ అనేది గిఫ్ట్ లేకనే ఉండాలి, అది బయలేక కొనుక్కున్నట్టు ఉండొద్దు. అది నా మెంటాలిటీ. పర్లేదు స్వామి, శివయ్య చూపిస్తాడు నీ నోటి పుణ్యంలా. నేనైతే మళ్ళీ మనకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా, కానీ భయంగా కూడా ఫీల్ అవుతున్నా. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ పోడ్కాస్ట్లో అసలు నేను ఏం క్వశ్చన్లు అడిగినో, ఏమైందో, నా మైండ్కి ఏమైందో, నేను ఏం అడిగినో కూడా నాకు ఇప్పటికి గుర్తులేదు. అసలు ఎట్లొచ్చిందో మీరే చూసుకోవాలి స్వామి. మనిషి దగ్గర ఉన్నప్పుడు మనిషిని తడబెట్టేదే గురువు. మనిషి నన్ను నమ్మి రావద్దు, నేను నమ్మాలి. నేను 100 పరీక్షలు పెడతా, నేను 100 పరీక్షలు పెట్టి చూస్తా, అప్పుడే నేను నమ్ముతా ఎవరికైనా. మళ్ళీ ఫైనల్గా ఒకటి చెప్తున్నా, నాకేమైనా జరిగితే దానికి కారణం
రాకేష్ స్వామి స్వామి నా పేరు ఎందుకు స్వామి ఇదంతా? ఉండాలి ఇది ఎందుకంటే ఈ రోజు ఇన్ని గణం జరిగినాయి కాబట్టి ఇది పక్క ఉండాలి. నేను ఎవరికి ఏం చేయను థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీ భక్తులకి ఫాలోవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు ఎల్లమ్మ తల్లిని కూర్చోబెట్టుకున్న ప్రతి ఒక్క భక్తులు నా చేతులతో కూర్చోబెట్టుకొని అలాగే నన్ను నమ్మి నా వెంకలు వచ్చే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ తెలుసు నేను ఎట్లా అంటానో. వాళ్ళని రాకేష్ అంటే ఎట్లా ఏంది అనేది ఇట్లా నేను ఎవరితో కూడా మాట్లాడాను. ఒకవేళ మాట్లాడితే సీరియస్గా ఉంటాను తెలుసు మీ అందరికీ కూడా. కాబట్టి నన్ను నమ్మి వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆ దైవాన్ని నమ్మురి. ఒక గురువు అనేటాయన ఉండాలి పక్క. గురువు అనేటాయన అన్నీ చూసుకుంటాడు. బెటా మీ అందరికీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. మీరందరూ ఒక గొప్ప స్థాయికి రావాలి, మంచి స్థాయికి రావాలి. చిన్న చిన్న విషయాల కోసం లైఫ్లో ఆగం చేసుకోకురి. గొప్ప స్థాయికి వచ్చి మన యొక్క మానవ జన్మాని మంచిగా మనం సరి చేసుకొని మన ఫ్యూచర్ని సెట్ చేసుకోవాలి. మన భవిష్యత్ తరాలకు ఒక గొప్ప చరిత్ర లేక మన యొక్క హిస్టరీ అనేది తెలుసుకొని ఉండాలి. అట్లుండాలన్నమాట. అందరూ కూడా మంచిగా ఉండోరి. లైఫ్ని ఒకటి మంచిగా సాక్రిఫైస్ ఎవరి కోసమో చేసుకోవాలి. తల్లిదండ్రుల కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసుకోవాలి. మన నమ్మొచ్చిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసుకోవాలి. వేటోళ్ళ కోసమో ఎవరి కోసమో కాదు. ఉత్తోత గొడవలు ఇప్పుడు చాలా అవుతున్నాయి. ఉత్తనే ఇట్లా ఊడుతున్నాయి గొడవలు. ఇట్లా వద్దు, గొడవలు వద్దు. నన్ను నమ్మి నా తొగల రారి, నేను చూసుకుంటే వచ్చేది ఏమవుతుందో తర్వాత విషయం ఇక అది. ఓకేనా? సో సరే, ఇప్పుడు ఇంతగానో మాట్లాడారు కాబట్టి మా స్టూడియో గురించి కూడా మీరు ఏమైనా చెప్తారా? ఇంకేమున్నది సార్, ఇక నేనే స్టూడియోలోకి వచ్చిన సాల్. ఓకే, నేనే స్టూడియోలోకి వచ్చిన. మంచి బత్తో సలా బత్తో అంతా ఆశీర్వాదం నేను కాదు చెప్తుంది, నా ఇంకల శివయ్య చెప్తున్నాడు. నువ్వంతా మంచిగా సక్సెస్ అవుతావు. ఏ ఆటంకాలు ఇబ్బందులు కావు. అంతా మంచి స్థాయికి వస్తావు. సో థ్యాంక్ యూ సో మచ్ గురు. మంచి మంచి. ఓం నమః శివాయ.